న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఎల్లుండి జరిగే సీఈసీ భేటీలో రాష్ట్రంలోని మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇక భువనగిరి, వరంగల్ సీట్లు ఎవరికి దక్కుతాయా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇటు జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్న మంత్రులు క్యాడర్ ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతి పునాదులపై ఏర్పడిందని, అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే ఆ పార్టీ కుప్పకూలిందని విమర్శించారు మంత్రులు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో మిగిలిన అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి సహా ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వరంగల్, భువనగిరి స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటించిందని చెప్పారు. 100 రోజుల పరిపాలనలో ప్రజలకు మరింత చేరువయ్యామన్నారు రేవంత్. మాదిగల అభివృద్ధి, సంక్షేమం తమ బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన సంపత్ కుమార్ సామాజిక న్యాయం, ఎస్సీ ఉపకులాల సమతుల్యత అనే అంశంపై చర్చించారు. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నైతికంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. మహాలక్ష్మి పథకంతో నిర్వీర్యమైన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో 200 కొత్త బస్సులు కొనబోతున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ 48 గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. 50 రోజులు సమ్మె చేస్తే వాడు పట్టించుకోలే. ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టి 4 ఏళ్ళు నడిపినరు. కొత్త బస్సు ఒకటి కొనలే, కొత్త రిక్రూట్మెంట్ చేయలే. ఇలా దాదాపు 1000 బస్సులు కొనడమే కాక మళ్ళీ 2000 బస్సులు కొనే ప్రణాళిక. ఒక 3000 పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ వాళ్ళకు పీఆర్సీ ఇచ్చినాం. ఇలా ఆర్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. గతంలో ఎన్నడూ కూడా ఆర్టీసీ గురించి పట్టించుకోలేదు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీకి అంతర్గతంగా తెలియజేయాలన్నారు. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1000 కోట్ల విలువ చేసే భూములు కొల్లగొట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు వీరేశం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ బినామీలు 1,50,000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని, భూముల్ని కొల్లగొట్టింది నిజం. నేను ప్రూవ్ చేస్తా, లెక్కలతో సహా నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి సిద్ధమైతే, ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా, మీ పైన నాయకులు వస్తారా? లెక్కలతో సహా, సర్వే నెంబర్లతో సహా, ఏ జిల్లా, ఏ ఊరు, ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన 1,50,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది. వనపర్తి నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నుంచి వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపటితో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా గోవాలో బీఆర్ఎస్ క్యాంపు రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 9వ రోజు విచారించారు ఈడీ అధికారులు. కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఆమె భర్త అనిల్, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, శరత్, ఆమె తరపు న్యాయవాది మోహిత్. ఆదివారం రోజు కవితను ఆమె భర్త, 2 కుమారులు కలిశారు. మంగళవారంతో కవిత కస్టడీ ముగియనుంది. దీంతో అదే రోజు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. గోవాలో
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. గోవాలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను ఓదార్చే ఓపిక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారని, కేసీఆర్ హయాంలో వరి పంటలు ఎండిపోలేదని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంచనా వేయడం లేదని ప్రశ్నించారు హరీష్. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి గాని, రైతుల్ని ఓదార్చడానికి గాని, రైతులకు భరోసా కల్పించడానికి గాని ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి గత వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించారు కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా అందరూ కలిసి ఆడి పాడారు. పలువురు ప్రముఖులతో, కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలు చేసుకున్నారు. హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన మనువడితో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషారెడ్డి కుమారుడితో కలిసి సరదాగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి పాల్గొన్న వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిమానులతో, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో బైక్ పై తిరుగుతూ స్థానికులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి. హోలీ పండుగ శుభాకాంక్షలు. ఆనాడు నరకాసురుని వధించినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారని, ఆ సంబరాల భాగంగా రంగులు జరుపుకునే కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు హోలీ పండుగ కూడా ఇంచుమించుగా అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించినాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యం పరిడబిల్ల అని చెప్పని అదే పద్ధతిలో ఇలా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించడం జరిగింది. కాబట్టి మళ్ళీ దానికి దీనికి పోలిక ఉంది అనే నా భావం. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. అటు మోటా మార్కెట్ డివిజన్, బండిమెట్, బేగంపేట్ డివిజన్లలో హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. కరీంనగర్ లో బైక్ పై తిరుగుతూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సంజయ్. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి కలర్స్ చల్లుకున్నారు. ఇంటికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ పై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ధర్మంలో ప్రతి పండగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు బండి సంజయ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లిలోని వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సునీత. మహిళలతో కలిసి కాసేపు హోలీ ఆడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తమ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు ఎస్పీ రోహిత్ ను ఆహ్వానించారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన రోహిత్ తమ సిబ్బందితో కలిసి హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని అక్కడే హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. డీజే పాటలకు డాన్సులు చేశారు. సిరిసిల్ల జిల్లాలోనూ హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు, చిన్నారులు హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హోలీ వేడుకల్లో పాల్గొని డాన్సులు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లు తమ కార్యాలయాల్లో సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. ఇటు ఏపీలోనూ హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పల్నాడులో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన బైక్ పై వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉట్టికొట్టారు. అక్కడే ఉన్న మహిళలతో కలిసి కాసేపు సరదాగా డాన్స్ చేశారు. గతేడాది కూడా ఆయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక కేజ్రీవాల్ ను జైల్లో పెడితే వేల మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. కేజ్రీవాల్ ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక ఆలోచన అని చెప్పారు. కేజ్రీవాల్ స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. కేజ్రీవాల్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు శివసేన వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్. మరోవైపు కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈడీ అంటోంది. ఈడీ ఆఫీస్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ జరిగింది. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులు, సౌత్ లాబియింగ్ తో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలపైనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఫోన్ రికార్డింగ్స్ తో పాటు అన్ని ఆధారాలను ముందుంచి కేజ్రీవాల్ ను ప్రశ్నించినట్లు సమాచారం. 28 మధ్యాహ్నం వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ప్రతిరోజు ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చి కేజ్రీవాల్ ను కలిసి వెళ్తున్నారు ఆయన సతీమణి. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారన్నారు మంత్రి అతిషి. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితేనే పదవికి రాజీనామా చేయాలని చట్టంలో ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా మోదీ సర్కార్ కుట్రతో కేజ్రీవాల్ పై కేసు పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్ స్ఫూర్తి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరేందుకు సోషల్ మీడియాలో డీపీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామన్నారు అతిషి. देखिए, कहीं पर भी कोई बार नहीं है, क्योंकि कानून बहुत क्लियर है कि अगर आप 2 साल की सजा से ज्यादा होती है तब आपको इस्तीफा देना है. जैसा हम बहुत पहले से स्पष्ट कर चुके हैं, अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री थे, अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री हैं और अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री रहेंगे. కేజ్రీవాల్ ను చూసి మోదీ భయపడుతున్నారన్నారు శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్. జైలు నుంచే కేజ్రీవాల్ విధులు నిర్వహించడంతో మరింత ప్రమాదకరంగా తయారయ్యారని చెప్పారు. ఆప్ నేతలు ఢిల్లీ రామ్లీలా స్టేడియంలో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరవుతామన్నారు రౌత్. अंदर से जो काम करेंगे वो बाहर करना मुश्किल था. अब जेल से अगर कोई नेता काम करता है तो लोग उनकी बात मानते हैं, लोग उनकी बात सुनते हैं. देश के स्वतंत्रता संग्राम में भी जो नेता जेल में चले गए वो बाहर आकर ज्यादा मजबूत हुए और लोग उनके साथ खड़े रहे. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన చేస్తున్నారని, ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆప్ నేతల వ్యాఖ్యలు సరికాదంటోంది ఈడీ. కస్టడీ సమయంలో హెడ్ ఆఫీస్ లో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలు ఇవ్వలేదని చెబుతోంది. కేజ్రీవాల్ జైలు నుంచి ఆదేశాలు ఇచ్చారన్న మంత్రి అతిషిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. జైలులో కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని ఈడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా 31న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు ఆప్ నేతలు. 27, 28 తేదీల్లో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది ఆప్. ప్రతి బూత్ నుంచి 10 మంది, ఢిల్లీలోని 14,000 బూత్ల నుంచి 1,50,000 మందిని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆప్ నేతలు. ఐపీఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీసీఐ. మే 21న అహ్మదాబాద్ వేదికగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. మే 22న అహ్మదాబాద్ లోనే ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. మే 24న చెన్నైలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్, మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లో 7 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 27న ముంబై వర్సెస్ హైదరాబాద్ ఢీకొట్టనున్నాయి. ఏప్రిల్ 5న చెన్నైతో తలపడనున్న సన్ రైజర్స్, ఏప్రిల్ 25న బెంగళూరు, మే 8న లక్నో, మే 16న గుజరాత్, మే 19న పంజాబ్తో సన్ రైజర్స్ టీం తలపడనుంది.
ఐపీఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీసీఐ. మే 21న అహ్మదాబాద్ వేదికగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. మే 22న అహ్మదాబాద్లోనే ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. మే 24న చెన్నైలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్, మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లో 7 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 27న ముంబై వర్సెస్ హైదరాబాద్ ఢీకొట్టనున్నాయి. ఏప్రిల్ 5న చెన్నైతో తలపడనున్న సన్ రైజర్స్, ఏప్రిల్ 25న బెంగళూరు, మే 8న లక్నో, మే 16న గుజరాత్, మే 19న పంజాబ్తో సన్ రైజర్స్ టీం తలపడనుంది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టేట్ ఇంటూ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.